హాయ్. హలో. నమస్తే అందరికి. వెల్కమ్ టు మై ఛానల్. ఇప్పుడు మనం చెప్పుకోబోతున్న స్టోరీ 'మై బ్యాడ్ బాయ్' ఎపిసోడ్ 396. దేవ, భూమి కష్టంగా ఒకరికొకరు తలుచుకుంటూ నిద్రపోయారు. ఉదయాన్నే అందరూ టిఫిన్ చేసి ఆఫీస్‌కి వెళ్ళిపోయిన తర్వాత పెద్ద బాబుని, చిన్న బాబుని హాల్‌లో కూర్చోబెట్టుకొని ఆడవాళ్ళందరూ మాట్లాడుకుంటూ, "ఏంటి భూమి, కళ్ళు రెడ్‌గా అయిపోయాయి. మా అన్నయ్యని తలుచుకుంటూ నిద్రపోకుండా ఉన్నావా ఏంటి? లేకపోతే మా అన్నయ్యతో ఫోన్ మాట్లాడుకుంటూ నిద్రపోవడం మర్చిపోయావా?" అని ఆడపడుచుని ఆట పట్టించింది వేద. "అవును మరి, మీ అన్నయ్యని తలుచుకుంటూ నిద్రపోలేదులే. అంత సీన్ లేదు మీ అన్నయ్యకి" అని అంది భూమి. "అందుకే మా అన్నయ్య 2 రోజులని చెప్పి వారం రోజులు వెళ్ళినందుకు ఇప్పుడు మా అన్నయ్య మీద బెంగ పెట్టేసుకొని, మా అన్నయ్య కోసం రాత్రి నిద్రపోకుండా ఇప్పుడు మాత్రం కవర్ చేస్తున్నావు. మాకు తెలుసులే" అని వేద నవ్వుతూ ఉంటే, "నువ్వొక్కదానివి చాలు వదిన నిజంగా పరువు తీసేయడానికి" అని ఇక శ్రావణి, వేద, భూమి ముచ్చట్లు చెప్పుకుంటూ ఉంటారు. సమీర ఎలాగో ఆఫీస్‌కి వెళ్ళిపోతుంది. అలా దేవ 1 వీక్ అతడి వర్క్ ముగించుకొని వచ్చిన తర్వాత భూమిని తీసుకొని ఇంటికి వెళ్ళిపోయాడు. అరుణ గారు నెల రోజుల తర్వాత వస్తామని చెప్పడంతో భార్యను ఒంటరిగా ఇంటి దగ్గర వదిలిపెట్టాలి అనిపించక భూమిని కూడా ఆఫీస్‌కి తీసుకెళ్తాడు దేవ. ఇటు మళ్ళీ నెల రోజుల తర్వాత ఇటు జీవన్, సారిక కూతురు బారసాల కూడా చేస్తున్నామని చెప్పి అందరికీ ఇన్విటేషన్స్ ఇచ్చేశాడు జీవన్. ప్రతి ఒక్కరి ఇంటికి వచ్చి మరీ చెప్పి వెళ్ళాడు. రిషి, జెస్సీ వాళ్ళకు కుదరదు కాబట్టి రామని చెప్పేశారు. అరుణ గారు కూడా అక్కడే ఉన్నారు. కానీ ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ, అలాగే అతడి పై ఆఫీసర్స్‌కి తెలిసిన వాళ్ళందరికీ కూడా ఇన్విటేషన్స్ పంపించాడు. కూతురు ఫంక్షన్ చాలా గ్రాండ్‌గా చేస్తున్నాడు జీవన్ బాబు. మన వాళ్ళందరూ కూడా ఉదయాన్నే వెళ్లారు. పూజా కార్యక్రమాలు స్టార్ట్ అయ్యాయి. జీవన్, సారిక అలాగే పాప ముగ్గురు మ్యాచింగ్‌గా వేశారు. లావెండర్ కలర్ కుర్తాలో జీవన్ రెడీ అయితే, లావెండర్ కలర్ శారీలో సారిక రెడీ అయ్యింది. అదే కలర్‌లో పాపకి చిన్న పట్టు లంగా జాకెట్ కుట్టించి, అది వేసి చిన్న చిన్న గాజులు చేతులకి వేసి, మెడలో గుచ్చుకోకుండా పూసల దండలు, కాళ్ళకి పట్టీలు, దిష్టి దారాలు అన్నీ కట్టి పాపని రెడీ చేసి తీసుకొచ్చిన తర్వాత ఇంక పూజ మొదలుపెట్టారు. పాపకి ఏం పేరు పెట్టాలి అని అడిగారు పంతులు గారు. ఆల్రెడీ వాళ్ళ అత్తగారు పెట్టుకున్న పేరే పెడదాం అనుకుంటున్నాం పంతులు గారు అని సారిక వేదని చూసి నవ్వి ధన్వికాశ్రీ అని చెప్పింది. ఆ పేరు అందరికీ నచ్చేసింది. పాపకి కూడా అదే పేరు పెట్టి చెవిలో చెప్పారు అందరూ. ఆ తర్వాత పాపను ఉయ్యాలలో వేసి, తర్వాత ఇక ఫంక్షన్‌కి వచ్చిన వాళ్ళందరూ పాపని, జీవన్, సారికను ఆశీర్వదించి వెళుతూ ఉంటే, రుద్ర, వేద కూడా కొడుకునెత్తుకొని రాగానే పాప కోసం తీసుకొచ్చిన బంగారు గాజులు కోడలికి వేద వేసి, ఆ తర్వాత కాళ్ళకి పట్టీలు పెట్టి, మెడలో గొలుసు వేయబోతూ ఉంటే, "నేను, నేను" అని మన ధీరాబాబు ఆ గొలుసు పట్టుకొని మరదల మెడలో నేనే వేస్తానని గొడవ చేయడంతో వేద కొడుకుని జాగ్రత్తగా పట్టుకొని కోడలి మెడలో వేయించగానే పాప కళ్ళు తెరిచి ధీరాబాబుని గుడ్లు మిటకరించుకొని మరీ చూస్తూ ఉంటే, పాప నోట్లో వేలు వేసుకుందని చెప్పి ధీరాబాబు నోట్లో నుండి మరదల వేలు లాగేశాడు అంతే. ఇటు మరదలు పాప ఏడుపు రాగం మొదలుపెట్టింది. "రేయ్! పెద్దయ్యాక తాళి కట్టాలిరా, ఇప్పుడే మెడలో గొలుసు వేసి మరదలు నాదే అని చెప్పుకుంటున్నావా?" అని అందరూ నవ్వుతారు ధీరాబాబు వేషాలకి అక్కడ. ఆ తర్వాత ఒక్కొక్కరిగా వాళ్ళు తెలిసిన గిఫ్ట్స్ అన్నీ పాపకి ఇచ్చేసిన తర్వాత
అందరూ భోజనాలు చేసేసి సాయంత్రం వరకు అక్కడే ఉండి, ఇక ఎవరింటికి వాళ్ళు వెళ్ళిపోయారు. అందరూ వెళ్ళిపోయాక పాపకి దిష్టి తీసి, తనకి లాల పోసి, చిన్న జుబ్బా వేసి, మెడలో ఉన్న గొలుసులు, చేతికి ఉన్న గాజులు, కాళ్ళకున్న పట్టీలన్నీ తీసేసి, కాళ్ళకి చిన్న వెండి కడియాలు, అలాగే చేతికి ఉన్న బంగారు దిష్టి పూసలు, మెడలో వీరబాబు వేసిన గొలుసు మాత్రమే ఉంచేసి మురిసిపోతుంది సారిక కూతుర్ని చూసుకొని. అప్పుడే అన్ని పనులు ముగించుకొని వచ్చి తల్లి కూతుర్లని చూసి, "ఏంటే ఎందుకు నవ్వుతున్నావని?" అడిగాడు జీవన్. "మన అల్లుడిని చూసారా? ఇప్పుడే మరదలకి చైన్ మెడలో వేసేశాడు. ఇంకా తను పెద్దయ్యాక కనీసం ఎవరితో అయినా మాట్లాడనిస్తాడో లేదో" అని చెప్తుంది సారిక. పెద్దయ్యాక వాళ్ళిష్టంలే అని కూతుర్ని ఎత్తుకొని తనతో మాటలు చెప్తూ కూతుర్ని పడుకోబెడతాడు జీవన్. ఇక తండ్రి కూతుర్లు ఆడుకుంటుంటే చూసి సారిక కూడా ఫ్రెష్ అయ్యి వచ్చి ఉదయం నుండి అలసిపోవడంతో తను కూడా నిద్రపోతుంది. రోజులు ఎవరి కోసం ఆగకుండా పరుగులు తీస్తున్నాయి. అప్పటికే శర్వాన్ బాబుకి అలాగే ఇటు ధన్వి పాపకి కూడా అన్నప్రాసన అయిపోయాయి. ఇద్దరూ మెల్లిగా నేల మీద పాకుతున్నారు. అప్పటికే 6 నెలలు అయిపోయాయి. అందరూ ఎవరి బిజినెస్‌లో వాళ్ళు, అలాగే ఎవరి ఫ్యామిలీతో వాళ్ళు హ్యాపీగా ఉంటున్నారు. ఆ సమయంలోనే భూమి గుడ్ న్యూస్ చెప్పేసింది. ఇక దేవా, బాబు ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. నెల రోజులు మాత్రమే ఉంటాను అని వెళ్ళిన అరుణ గారు మనవడితో కూతురికి, అల్లుడికి ఇబ్బందవుతుందని 6 నెలల పాటు అక్కడే ఉండిపోయారు. పైగా మనవడి మొదటి బర్త్‌డే కూడా రిషి అక్కడ గ్రాండ్‌గా చేయడంతో, అక్కడ బిజినెస్ అలాగే తెలిసిన వాళ్ళ మధ్యలో చాలా గ్రాండ్‌గానే చేశాడు. హైదరాబాద్ బ్యాచ్ అందరిని పిలిచాడు కానీ, ఎవరికీ పిల్లల్ని పట్టుకొని అక్కడి దాకా వెళ్ళే ఓపిక లేకపోవడంతో, మళ్ళీ వస్తామని చెప్పారు. కానీ రుద్రకి కూడా అర్జెంట్ వర్క్ అక్కడ ఉండడంతో, రియాన్ బర్త్‌డే రోజు వెళ్లి పలకరించి వచ్చేశాడు. వర్క్ కూడా అక్కడ ముగించుకొని. ఇక అరుణ గారు ఇప్పుడు కోడలు శుభవార్త చెప్పింది అన్న మాట వినగానే, ఇక ఆవిడ రెక్కలు కట్టుకొని హైదరాబాద్‌కి వచ్చేశారు. రిషికి, జెస్సీకి ఇంపార్టెంట్ వర్క్స్ ఉండడం వల్ల వాళ్ళు తర్వాత వచ్చి భూమిని పలకరిస్తామని చెప్పారు. ఫోన్ చేసి వాళ్ళు కంగ్రాచ్యులేషన్స్ చెప్పారు. భూమి ప్రెగ్నెంట్ అని తెలియగానే ఇక మీనాక్షి గారు అలాగే అందరూ ముగ్గురు అన్నలు కూడా భూమి కోసం వెళ్ళి భూమిని, దేవాని పలకరించి వాళ్ళకి కంగ్రాచ్యులేషన్స్ చెప్పి కూతురికి ఇష్టమైన వంటలన్నీ వండుకొని వెళ్లారు మీనాక్షి గారు. ఇక కూతురు ప్రెగ్నెంట్ అని తెలియగానే డెలివరీ వరకు పుట్టింట్లోనే ఉంటుంది ఖచ్చితంగా అని అరుణ గారితో మాట్లాడారు. మాకు కూడా మా కోడలికి కొన్ని పనులు చేసి పెట్టుకోవాలని ఉంటుంది కదా వదిన. ఒక 3 నెలలు దాటాక తీసుకెళ్దురులెండి అని చెప్పారు అరుణ గారు. అది కూడా నిజమే కదా అని చెప్పి భూమికి 3 నెలలు వచ్చే వరకు అత్తగారింట్లోనే ఉంచేసి 3 నెలలు దాటిన తర్వాత మీనాక్షి గారు హాస్పిటల్‌కి తీసుకెళ్ళి భూమిని చెకప్ చేయించి తల్లి, బిడ్డ ఇద్దరు క్షేమంగా ఉన్నారు అని తెలిసిన తర్వాత మెడిసిన్ తీసుకొని ఇక పుట్టింటికి తీసుకొనొచ్చారు. కూతురికి ఆవిడ చేత చేసి పెట్టుకోవాలని ఆవిడకి కూడా కోరిక ఉంటుంది కదా! పుట్టింటికి రాగానే అసలు ఆమెను బెడ్ కూడా ఎవ్వరు దిగనివ్వకుండా ఆమెకు కావాల్సిన ప్రతి పని కూడా అందరూ ఆమెకు చేస్తూ ఉన్నారు. దేవా కూడా 2 రోజులకొకసారి వచ్చి భూమి దగ్గర ఒక రోజు ఉండి వెళ్తున్నాడు. అటు ఆఫీస్ పనులు, ఇటు భార్యని చూసుకుంటూ రోజులు వెళ్లదీస్తున్నాడు. ముగ్గురు వదినలు, ముగ్గురు అన్నయ్యలు, ఇటు పెద్దనాన్న, పెద్దమ్మ, ఇద్దరు అల్లుళ్ళతో అసలు టైమే తెలియడం లేదు భూమికి. తన పక్కన ఎవరో ఒకరు ఉంటున్నారు ప్రతిసారి తనని ఒంటరిగా వదిలేయకుండా. దేవా వచ్చినప్పుడు మాత్రమే వాళ్ళిద్దరిని వదిలేస్తున్నారు. ఇక ఇంటి నిండా పిల్లలు వస్తూ ఉంటే మీనాక్షి గారి సంతోషం అసలు చెప్పలేకపోయారు. కొడుకు పిల్లల్ని చూశారు. ఇక చరణ్‌కి కూడా రేపో మాపో వస్తారు. ఇప్పుడు కూతురు పిల్లల్ని కూడా చూస్తే చాలు. నా ఇంటి నిండా మనవళ్ళు, మనవరాళ్ళతో సంతోషాలతో నిండిపోవాలి అని చెప్పి ఆవిడ సమయమంతా కోడళ్ళు, మనవళ్ళకే ఇచ్చేస్తారు. ఇంకా ఉంది. మీకు నా స్టోరీ నచ్చినట్టయితే ప్లీజ్ నా ఛానల్‌ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి.